నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శివారులోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజెట్ విడుదల బల్దియా ఎన్నికలు ఏడాది ఆలస్యం ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం 2025 ఆగస్టు 31 వరకు లీజు అనుమతి గుడ్ లక్ చట్టపరంగా ఎదుర్కొంటాం ట్వీట్ చేసిన కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ కు విద్యుత్తు కొనుగోళ్లు ఒప్పందాల షాక్ నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ వేదిక మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలను గ్రేటర్ లో విలీనం చేయడం బల్దియాను మళ్లీ విడదీయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో జాప్యం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ను ఓఆర్ఆర్ వరకు విస్తరింపజేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా శివారులోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజెట్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు బల్దియా ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో తనను అరెస్టు చేస్తారంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గుడ్ లక్ చట్టపరంగా కేసులను ఎదుర్కొంటాం అని ట్వీట్ చేశారు. కాగా ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ 2 రోజుల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను విడుదల చేసింది. భద్రాద్రి ప్లాంట్ తో వచ్చే 25 ఏళ్లలో ప్రజలపై 9,000 కోట్ల భారం పడనున్నట్లు నివేదికలో తేలింది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికలో తెలిపింది. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చించనున్నారు. దీంట్లో ఇంకా ఎవరెవరి పాత్రలున్నాయో వారందరిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చూసారుగా ఇవే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki